వైఎస్ఆర్ జిల్లా రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థి మేడా వెంకట మల్లికార్జునరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. భారీ ర్యాలీగా చేరుకుని ఆర్డీఓకు నామినేషన్ పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో రాజంపేట ఎంపీ అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, సమన్వయకర్త ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయడంలో చంద్రబాబు విఫలం చెందారన్నారు. త్వరలో ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ పాలన రాబోతోందన్నారు వెంకట మల్లికార్జునరెడ్డి. 600 హామీలు ఇచ్చాడు. 600 హామీల్లో ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా ప్రజలకు మోసం చేస్తూ ఎలక్షన్లు వచ్చి మళ్ళా అదే కుర్చీ మీద ఆశపడి ఆ కుర్చీని ఎటు తిరిగి సంపాదించుకోవాలా, ఏదో ఒకటి చేయాలి, జనాలను మోసగిస్తే కానీ మనం కుర్చీ రాదని చెప్పి ఏదేదో కల్లబుల్లి మాటలు, పశువు కుంకుమ అంటాడు, రైతు బంధు అంటాడు, ఏదేదో హామీలు ఇస్తాడు. పశువు కుంకుమ ఆల్రెడీ 10,000 రూపాయలు ప్రతి డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తా అని చెప్పి 5 ఏళ్ళు చేయలేని వ్యక్తి ఈరోజు పశువు కుంకుమ అనే పేరుతో కొత్త ఒక పేరు తెచ్చి సినిమా డైలాగ్స్లో పేరు తెచ్చి 10,000 ఇవ్వడం అంటే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది.